హలో అండి, నేను మీ రాజుల అమ్మాయి. ఇంకా ఈరోజు గురువారం, అందులోకి పిల్లలకు ఒకటి హాలిడే. పిల్లలు ఇంట్లో ఉంటే తెలుసు కదండి ఎంత హడావుడిగా ఉంటుందో. మార్నింగ్ లేవగానే పిల్లలకు స్నానం చేయించి నేను స్నానం చేసి పూజ చేసుకునేటప్పటికి 10 అయింది. నాతో పాటు పిల్లలు కూడా పూజ చేసుకున్నారండి. ఇంకా పిల్లలు ఆకలి అంటే నేను నైట్ అయితే నిన్న బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. ఇంకా అందుకని నైట్ నేను కంట్రీ డిలైట్లో దోశ బటర్ ఆర్డర్ పెట్టాను. అది మనకి ఎర్లీ మార్నింగే 5కే డెలివరీ చేసేస్తారండి. అదైతే వచ్చింది. ఇంకా అయితే దానిలో కొద్దిగా వాటర్ వేసి సాల్ట్ వేసి దాన్ని అయితే బాగా మిక్స్ చేసేస్తున్నాను. ఇది కంట్రీ డిలైట్లో దోశ ఇడ్లీ బటర్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇంకా అలా అని అస్తమాటు తెచ్చుకోకూడదు, ఎప్పుడైనా ఒక్కసారి మాత్రం ట్రై చేయొచ్చు. అలానే నేను పిల్లలకి రోజు బ్రేక్ఫాస్ట్ కింద నేను స్వీట్ కార్న్ కూడా పెడతానండి. 2 స్వీట్ కార్న్స్ తీసుకుని దాన్ని అయితే నేను చేసుకుని ఇలా ఒక బాక్స్లో అయితే వేసుకుని ఉంచుకుంటాను. మనం వాటర్లో వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి ఉడకబెడితే అది టేస్ట్ అనేది మొత్తం పాడైపోతుంది, బాగోదు, పిల్లలు కూడా తినరు. నేనైతే వాయుకుడం పాత్ర ఉంటుంది కదండి, దానిలో నాకు 2 రేకులు అయితే ఇచ్చారు. నేను లాస్ట్లో కింద అయితే వాటర్ వేసుకుని ఒక రేకులో కొన్ని వేసుకుని అయితే నేను దీన్ని ఉడకబెడతాను. ఒక 15 మినిట్స్ పాటు గ్యాస్ పైన పెడితే మంచిగా కుక్ అయిపోతాయండి. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలైతే రోజు స్కూల్కి ఇదే బ్రేక్ఫాస్ట్ పెట్టమంటారు, అలానే తీసుకెళ్తారు. దీనిలో మనం కొద్దిగా పెప్పర్ వేసి పెడితే ఇంకా పిల్లలు మంచిగా తింటారండి. దాంతోపాటు నేను దోశలోకి పుట్నాలు అండ్ పల్లీ చట్నీ అయితే చేస్తాను. ఇది కూడా పిల్లలకి చాలా మంచిది, ఇష్టంగా కూడా తింటారండి. అలా దీనిలో మీరు కొద్దిగా టమాటా కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మా పిల్లలైతే ఈ చట్నీ మాత్రం అస్సలు వదిలిపెట్టరు, రోజు బ్రేక్ఫాస్ట్కి ఇదే తింటారు. ఇంకా మా పిల్లలైతే పెద్ద పెద్ద దోశలు వేస్తే తినరండి, ఇలా చిన్న చిన్న దోశలు వేయాలి. ముగ్గురికి ఇలా చిన్న చిన్న దోశలు 2 దోశలు వేస్తే కష్టపడి తింటారు. ఇదైతే మనకి కంట్రీ డిలైట్ దోశ బటర్ అయితే మాత్రం దోశలు మాత్రం చాలా మెత్తగా స్మూత్గా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇదిగోండి, వాళ్ళకి ముగ్గురికి 3 ప్లేట్లు. ఇలా ముగ్గురికి సేమ్ ప్లేట్లు కావాలండి. ఒక్కొక్కరికి విడివిడిగా వేరే వేరే ప్లేట్లు పెడితే మాత్రం అస్సలు దాంట్లో కొట్టుకుంటారు. అందుకని ఏది తీసుకున్నా ముగ్గురికి ఒకే కలర్ ఒకే మోడల్లో తీసుకోవాలి. ఇలా తీసుకుంటేనే వాళ్ళు తింటారు. అలా అని వాటర్ బాటిల్సే కానీ స్నాక్స్ డబ్బాలసే కానీ అండ్ క్యారేజెస్ కానీ ఇలా వేరే వేరే ఏమైనా తీసుకొస్తే వాళ్ళు అస్సలు తినరు. ఇదిగోండి, ముగ్గురుని హాయ్ చెప్తున్నారు. ముగ్గురు అయితే టిఫిన్కి మాత్రం రెడీగా కూర్చున్నారు. ఇంకా మా లక్కీ అయితే 5 o'clockకే లేస్తాడండి. లేచి వాడికి అయితే ఆకలేసేస్తుంది. ఇంకా ఫస్ట్ అయితే వాడికి బ్రష్ చేసేసి ఏది కావాలంటే తినేస్తాడు. ఈలోపు స్వీట్ కార్న్ కూడా కుక్ అయిపోయింది. టిఫిన్ తిన్న వెంటనే స్వీట్ కార్న్ కూడా నేను కొద్దిగా చిన్న చిన్న గిన్నెలో వేసి దానిలో కొద్దిగా పెప్పర్ వేసి మాత్రం పెడతాను. ఈలోపు మా ఫ్రెండ్ అయితే కాల్ చేసింది, టెంపుల్కి వెళ్దామని పిల్లల్ని రెడీ చేశాను. పూజ అయిపోయింది, టిఫిన్ చేసేసి టెంపుల్కి వెళ్దామని అయితే పిల్లల్ని తీసుకుని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి. ఇది వచ్చేసి జగదిరిగుట్ట నేను ఉండేది. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అండి. 2 గల్లీలు వెనకాల మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. వాళ్ళిద్దరూ మా ఫ్రెండ్ వాళ్ళ పాప బాబు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. ఇంకా మా ఫ్రెండ్ నేను అందరం కలిసి మేమైతే సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నాం. ఈరోజు గురువారం కదండి, సాయిబాబా గుడిలో 12 గంటలకి హారతి ఇస్తారు. ఇంకైతే మేము హారతి టయానికి అయితే గుడిలోకి వెళ్ళాం. ఇంకా గుడి దగ్గరికి వెళ్ళగానే హారతి మొదలైంది. హారతి స్టార్ట్ చేసేసారండి.
హారతి అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే స్వామివారిని దర్శించుకోవడానికి అయితే మా ఫ్రెండ్స్ నేను పిల్లలు అయితే వెళ్తున్నాము. దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. మా పిల్లలు మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఇంకా గుళ్ళోనే భోజనాలు పెడితే అక్కడే తినేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. ఇంకా రాగానే మా ఫ్రెండ్ అయితే సేమియా కాస్తానన్నది. సరే కదా తినేసి వెళ్దామని అయితే కూర్చున్నాం. ఈలోపు మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళ ఇంట్లో అయితే మంచం ఎక్కి బాగా ఎంజాయ్ చేశారండి. ఇంక ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి రాగానే ఫ్రిడ్జ్ డోర్ తీశారు. అలా నిన్న వీడియోలో పెట్టాను కదండి, మ్యాంగో జెల్లీ ఐస్ క్రీమ్ అదైతే తీసుకున్నారు. ఇదైతే చాలా బాగా వచ్చిందండి. ఈ ఫుల్ వీడియో అయితే నేను రేపు అప్లోడ్ చేస్తాను. ఐస్ క్రీమ్ అయితే చాలా టేస్టీగా ఉంది. మా పిల్లలు అయితే బాగా తిన్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నచ్చుతుంది. పిల్లలు కూడా బాగా తింటారు. ఇంకా అంతేనండి, వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.